హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ జీవుడు యమలోకానికి ప్రయాణం చేయు మార్గంలో యమభటుల వలన ఎటువంటి బాధలు అనుభవిస్తూ ఏ పురాలను దాటుతూ 12 నెలల సుదీర్ఘ ప్రయాణం చేసి యమలోకానికి చేరుకుంటాడో, ఆ క్రమంలో చనిపోయిన జీవుడి యొక్క మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, దేనికోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అనే విషయాన్ని గరుడ పురాణం ఆధారంగా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. యమలోకానికి వెళ్లే దారిలో 16 పురాలు ఉంటాయి. చనిపోయిన తరువాత యమభటులతో కలిసి ప్రయాణం చేస్తున్న జీవుడికి ఆ పురాల పేర్లు వింటేనే గజగజ వణుకుపోయేంత భయం వేస్తుంది. వాటిలో మొదటిది యామ్యపురం. మనిషి చనిపోయిన 18వ రోజున యామ్యపురానికి చేరుకుంటాడు. యామ్యపుర మార్గంలో జీవుడు ప్రయాణిస్తూ భూలోకంలో ఉన్న తన కొడుకుని, నా పుత్ర, నాయనా, నన్ను రక్షించు అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకొని వర్ణించలేని దుఃఖంతో చనిపోయిన 18వ రోజున యామ్యపురానికి చేరుకుంటాడు. యామ్యపురంలో అందమైన మర్రి చెట్లు ఉంటాయి. వాటిని చూడగానే బాగా అలసిపోయిన జీవుడు వాటి కింద కూర్చోవాలని అనుకుంటాడు. కానీ యమదూతలు అందుకు అంగీకరించరు. కానీ భూలోకంలో ఎవరికైతే వారి బంధువులు చనిపోయిన జీవుడి పేరు మీద పిండ ప్రదానం చేస్తారో వారికి మాత్రం మర్రిచెట్టు కింద కూర్చునే అవకాశాన్ని మాత్రం ఇస్తారు. చనిపోయిన జీవుడి పుత్రుల ద్వారానో లేదా అన్యుల ద్వారానో గాని, జాలితో గాని, స్నేహపూర్వకంగా గాని భూమిపైన చేయబడిన పిండదానాలు ఒకవేళ అంది ఉంటే వాటిని జీవుడు తినడానికి యమభటులు అంగీకరిస్తారు. కానీ ఏ జీవుడైతే వాడు చనిపోయిన తరువాత భూలోకంలో వాడికి సంబంధించిన వాళ్ళ ద్వారా పిండ ప్రదానం అందదో అటువంటి జీవుల యొక్క ఆక్రందన ఎలా ఉంటుందంటే, అయ్యో, నేను భరతఖండంలో సనాతన ధర్మంలో పుట్టి ఉంటే, నా పిల్లలకు ధర్మ సంబంధమైన విషయాలలో వారికి నేను అవగాహన కల్పించి ఉంటే ఈనాడు నాకు ఈ గతి పట్టేది కాదు కదా, ఆకలి దప్పికలతో మరణాంతర జీవితాన్ని అనుభవించే వాడిని కాదు కదా అంటూ భయంకరంగా వెలిపిస్తూ ఉంటాడు. తరువాత అక్కడి నుండి జీవుడు సౌరపురి వైపు ప్రయాణం సాగిస్తాడు. అక్కడికి చేరేదాకా పాపాలు చేసి మరణించిన ఆ జీవుడిని యమదూతుల ముద్గరాలతో, అనగా సుత్తి లాంటి పెద్ద ఇనప వస్తువుతో కొడుతూ ఉంటారు. ఆ దెబ్బలు తింటూ భరించలేక జీవుడు ఇలా వెలిపిస్తాడు, అయ్యో, ఎంత పని చేశానో. నేను బ్రతికి ఉన్నప్పుడు మనుషులకు గాని జంతువులకు గాని ఏనాడు ఎటువంటి తృప్తి చెందే విధంగా ఒక్క సహాయం కూడా చేయలేదు కదా. అధమపక్షం ఒక జలాశయాన్ని తవ్వించి కొందరు దాహాన్ని తీర్చినా నాకీ బాధ ఉండేది కాదు కదా. ఆఖరికి గోవుల ఆకలి తీర్చే గోగ్రాసాన్ని ఏర్పాటు చేసినా నా ఈ బాధ తప్పేది కదా. భూమి మీద ఉండగా పుణ్యకార్యాలు చేసే అవకాశం ఉండి కూడా ఎటువంటి పుణ్యకార్యాలు చేయని ఓ నా శరీరమా, చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించు అని బాధపడుతూ సౌరపురం వైపు ప్రయాణం సాగిస్తాడు. జీవుడు యమదూతలతో కలిసి సౌరపురానికి చేరగానే ఆ సౌరపుర రాజు కామరూపుడు, ఇచ్చానుసారం ఉండేవాడు, శక్తిమంతుడు. అతడిని చూస్తేనే జీవికి భయంతో ఒళ్ళంతా వణుకు పుడుతుంది. అలా భయంతో వచ్చినటువంటి ఆ బాధ వర్ణనాతీతం. అయినా ఎలాగో గుండె చెక్కపట్టుకుని భూమి నుండి వచ్చిన పిండాన్ని తిని నీరు తాగి బయలుదేరతారు పాపులు. అక్కడ నుండి వెళ్లే దారి పొడవునా యమదూతలు వారిని కత్తులతో కొంచెం కొంచెం నరుకుతూ లోతుగా గాయం కాకుండా పొడుస్తూ హింసిస్తూ ఉంటారు. అప్పుడు జీవుడి యొక్క బాధ, ఆక్రోశం ఎలా ఉంటుందంటే, భూలోకంలో మనిషిగా జీవిస్తున్నప్పుడు ఎవరికీ కనీసం చుక్క నీరైనా దానం చేశాను కాదే, కనీసం ఆవుకి రహదారి పైన ఉచితంగా దొరికే గడ్డినైనా తినమని నోటికి అందించాను కాదు కదా, పోని వేదశాస్త్ర సంబంధ పుస్తకాలైనా దానం చేశానా అంటే అది లేదు. పురాణాల్లో చెప్పబడిన తీర్థయాత్రాది సత్కర్మలను కూడా చేయలేదు కదా, కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాను అని ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు. తరువాత జీవుడు నగేంద్ర నగరం చేరుకుంటాడు. అక్కడ జీవికి తన బంధువులు 2వ మాసంలో పెట్టిన ఆహారం లభిస్తుంది. వాటిని ఆరగించిన తరువాత అక్కడ నుండి మరలా బయలుదేరిన పాపులను యమదూతల కత్తులతో పొడుస్తూ తోలుకుపోతూ ఉంటారు. ఆ సమయంలో జీవి ఇలా ఆక్రందిస్తాడు, ఎన్నో జన్మల పుణ్యఫలం మానవ జన్మ. ఆ జన్మలో పుణ్యాలు చేసినా కనీసం పాపాలు చేయకుండా ఉంటే నా ఈ యమమార్గ యాత్ర ఇంత దారుణంగా ఉండేది కాదు కదా అని బాధపడతాడు. ఇలా విలపిస్తున్న జీవుడు 3వ నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు. అక్కడ తన వారు తనకు పెట్టిన 3వ మాసిక పిండాన్ని తిని మరలా బయలుదేరతాడు. మార్గంలో యమదూతలు పాపులను కత్తిమొనలతో పొడుస్తూ తీసుకెళ్తారు. కింద ముళ్ళు, రాళ్ళు, మధ్యలో కత్తిమొన, పైనుంచి ప్రచండ బాణుని పెనువేడి కిరణాలు సూదుల్లా గుచ్చుకుంటూ ఉంటే చేసిన పాపాలు గుర్తుకొస్తూ ఉంటే చేయని పుణ్యాలను తలుచుకుంటూ పాపులు ఎలుగెత్తి రోధిస్తారు, ఓ శరీరమా, మనకి బాధలెందుకు తప్పడం లేదు, కనీసం తగ్గడం లేదు అంటే నేను ఏనాడో ఎవరికి ఏ దానమూ చేయలేదు కదా, పోని అగ్ని పూజలో భాగంగా ఆహుతులైనా వేల్చలేదే, ఏ హిమాలయ గృహలకైనా పోయి తపస్సైనా చేశానా అంటే అదీ లేదు, కనీసం గంగా జలాన్నైనా సేవించానా అంటే అదీ లేదు, భూలోకంలో పుట్టి వృధాగా పెరిగి చనిపోయానే కాని కనీసం నన్ను నేను ఉద్ధరించుకునే ఒక్క మంచి పని కూడా చేయలేదు అని రోధిస్తూ ఉంటాడు. మనిషి మృతి చెందాక 5వ మాసానికి కొద్ది రోజుల ముందు జీవుడు క్రౌంచపురానికి చేరుకుంటాడు. అక్కడ తన పుత్రుల చేత భూలోకంలో పెట్టబడిన
పెట్టబడిన ఓనసాన్ మాసిక శ్రాద్ధ పిండాన్ని తిని నీటిని తాగి విశ్రమిస్తాడు. తరువాత పాపి 6వ మాసంలో క్రూరపురి వైపు ఈడ్చుకుని పోబడతాడు. ఆ మార్గంలో పాత బాధలు అలాగే ఉండగా యమదూతలు పట్టిసాలతో కుట్టి తోలుకొని పోతూ ఉంటే జీవుడు ఇలా అరుస్తూ ఉంటాడు. ఓ మాతాపితులారా, బంధు బాంధవులారా, మీరు నాకెందుకు చెప్పలేదు మంచి పనులే చేయాలని? మీరు చెప్పిన నా చేత నయానో భయానో దానాది పుణ్యకార్యాలు చేయించినా నాకిప్పుడు దురవస్థ తప్పేది కదా అని విలపిస్తాడు. ఆ జీవుడి మాటలు విన్న యమదూతలు ఇలా అంటారు. ఓ మూర్ఖపు జీవుడా, ఇంకెక్కడ తల్లి, ఎవరా తండ్రి, ఎవరా పుత్ర మిత్ర బాంధవ స్త్రీలు? నీ ఒక్కడవే ఇక్కడ ఉన్నావు. నీవు చేసిన పాపాల ఫలాన్ని అనుభవిస్తూ వస్తున్నావు. విశ్వంలో ఉన్న ఏ శక్తి ఈ మార్గంలో వస్తున్న వారిని కాపాడలేదు. ఎవరినో ఎలుగెత్తి పిలుస్తూ ఏడవడం వృధా ప్రయాస. పరలోకంలో జీవించే వారికి పరాశ్రమం అంటూ ఉండదు. నీ స్వకర్మార్జిత పాపపుణ్యాలే నిన్నిక్కడికి తీసుకుని వచ్చాయి. ఇక్కడ నీ అధికారం పనిచేయదు. క్రయ విక్రయాదులకు గాని పలుకుబడులు గాని ఇక్కడ ఉపయోగించి సుఖాన్ని పొందలేవు అని బిగ్గరగా నవ్వుతూ అదిలిస్తూ శూలాలతో పొడుస్తూ విచిత్ర నగరం వైపు పాపిని తీసుకుని వెళ్తున్నప్పుడు జీవుడు ఇలా గోల పెడతాడు. అయ్యో, నా ఈ బాధలు భరించలేకపోతున్నానే. చచ్చాననుకున్నాను కానీ బతికే ఉంటానని, ఈ బతుక్కి చావే లేదని ఇప్పుడే తెలుస్తోందని రోధిస్తూ జీవుడు విచిత్ర నగరంలోనికి ప్రవేశిస్తాడు. అక్కడ విచిత్రుడను పేరుగల రాజు ఉంటాడు. జీవులకి వారి బంధువులు భూలోకంలో పెట్టిన షాన్మాసిక పిండాలను ఆరగించి మరో నగరం వైపు లాక్కొని పోబడతారు. జీవుడు దారిలో యమదూతల చేత దెబ్బలు తింటూ విపరీతంగా భయపడిపోయి అతి కష్టం మీద ముందుకు పోతూ ఇలా విలపిస్తాడు. అమ్మా నాన్నలారా, అన్నదమ్ముల్లారా, కుమారుల్లారా, నన్ను ఈ దుఃఖసాగరం నుంచి ఎవరూ ఉద్ధరించలేరా అంటూ ఏడుస్తూ ఆ జీవి అలా ముందుకు సాగుతూ ఉంటుంది. అప్పుడు జీవుడికి వైతరిణి అని పేరుగల ఒక నదిని దాటవలసి ఉంటుంది. దాని వెడల్పు 100 యోజనాలు. అది చీముతో రక్తంతో నిండి ఉంటుంది. వీరక్కడికి చేరగానే అక్కడ నౌకాధిపతి అయిన ఒక నావికుడు ప్రతి జీవుడిని, నీవు వైతరిణి నామక గోవుని దానం చేశావా? అలా అయితే నువ్వు వచ్చి కూర్చో, నావులో కూర్చొని సుఖంగా ఈ నదిని దాటిపోదువు గాని అని అడిగి చెప్పి ఎక్కించుకుంటూ ఉంటాడు. ఆ దానం చేయని వారిని పడవని ఎక్కనివ్వకుండా ఆపుతాడు. అలాగని వారిని తీరాన ఉండనివ్వడు కూడా. వారి చేతులు పట్టుకొని తాను నావులో నుండి ఈడ్చుకొని పోతూ ఉంటాడు. భయంకరమైన పాపాలు చేయడం ద్వారా పడవలోకి ఎక్కి అధికారాన్ని కోల్పోయిన జీవుడు వైతరిణి నదిలో ఈడ్చుకుపోబడుతూ ఉన్నప్పుడు ఆ వైతరిణి నదిలో సూదిలాంటి ముక్కులు ఉన్న పరమ బలిష్టమైన కాకులు కొంగలు జీవుడి శరీరాన్ని అందిన చోటల్లా పొడుచుకొని తింటూ ఉంటాయి. గుడ్లగోబలు కూడా జీవుడి శరీరాన్ని అందిన కాడికి నమలేస్తూ ఉంటాయి. అన్ని బాధల నడుమ ఆ జీవు యొక్క పాపిష్టి ప్రయాణం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక వైతరిణి గోవును దానం చేసిన తత్ఫలితంగా పడవ ఎక్కిన వారికి నరకానికి వెళ్లే బాధ తప్పుతుంది. విష్ణుదూతలు నావలోకి వచ్చి వారిని విమానం ఎక్కించుకొని వారి లోకానికి తీసుకుని వెళ్తారు. వైతరిణి నదిని భయంకరమైన కష్టాలు అనుభవించి దాటిన జీవుడు 7వ మాసం వచ్చేసరికి బహ్వపద అనే పురంలోనికి ప్రవేశిస్తాడు. భూలోకంలో పెట్టబడిన సప్తమాసిక పిండాన్ని తిని నీటిని తాగి మరలా అక్కడి నుంచి బయలుదేరతాడు. యమదూతలు పెద్ద పెద్ద పరిగలను పెట్టి కొడుతూ తోలుకుపోతూ ఉంటే ఇలా విలపిస్తాడు. ఓ శరీరమా, నేను ఏనాడు దానము, ఆహుతి, తపము, తీర్థస్థాన పరోపకారాది సత్కార్యాలలో ఒక్కటి కూడా చేయలేదే. మూర్ఖుని వలే బతికేశాను. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతూ యమలోక ప్రయాణాన్ని సాగిస్తున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు. తదనంతరము ఆ జీవి 8వ మాసంలో దుఃఖపురాన్ని చేరుకుంటాడు. అక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండ జలాలను పుచ్చుకొని నాణక్రందం అనే పురానికి బయలుదేరతాడు. మార్గం మధ్యలో యమదూతలు పెట్టే రంపపు కోతల బాధను తట్టుకోలేక ఇలా అరుస్తాడు. హతవిధి, ఒకప్పుడు కదలే కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడినే. ఇప్పుడు యమదూతలు కటువైన మాటలాడుతూ పెట్టే బల్లెపు పోటులను, ముసలాల దెబ్బలను తింటున్నానే. అయ్యో, ఏంటి నా జీవితం అని ఏడుస్తూ ప్రయాణం సాగిస్తాడు. ఇలా విలపిస్తూనే జీవుడు 9వ నెలలో నానాక్రందపురాన్ని చేరుకుంటాడు. తరువాత పుత్రుని ద్వారా పెట్టబడిన మాసిక పిండాన్ని తిని నానా విధాల ఆక్రందనలను బాధలను తట్టుకోలేక విలపిస్తూ సప్తభవనం అనే చోటికి 10వ మాసంలో చేరుకుంటాడు. అక్కడి బాధలను తట్టుకోలేక విలపిస్తూ ఇలా బాధపడతాడు. అయ్యయ్యో, నా కొడుకులు వారి చేతులతో మృదువుగా నా కాళ్ళు పడుతూ ఉంటే అలసటను మరిచిపోయి నిద్రలోకి జారుకునేవాడినే. ఇక్కడ వజ్ర కఠినములైన చేతులతో ఏడవబడుతున్నానే. ఆ బతుకెక్కడ, ఈ చావేడ అని రోధిస్తూ సాగుతూ ఉంటాడు. 10వ నెలలో అక్కడ పిండ జలాలను సేవించి ప్రయాణిస్తూ 11వ నెలలో జీవుడు రౌద్రపురాన్ని చేరుకుంటాడు. యమదూతలు విసుగు విరామము లేకుండా బాదుతూ ఉంటారు. అప్పుడు జీవుడు ఏడుస్తూ పెడబబ్బులు పెడుతూ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఒకనాడు పట్టుపరుపులు పరవబడిన అత్యంత కోమలమైన సయ్యపై ఒత్తిగిల్లుతూ దిశ మారుస్తూ ఆనందించేవాడినే. ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తిగిల్లవలసి వస్తోందే. అయ్యో, ఆ బతుకేడా, ఈ చావేడా అంటూ దుఃఖిస్తాడు. తరువాత జీవుడిని మరలా పిండోదకాలు పుచ్చుకొనిచ్చిన యమదూతలు పయోవర్షణమను నగరం వైపు ఈడ్చుకుపోతారు. దారిలో యమదూతలు జీవుడిని చిన్న చిన్న గొడ్డలతో నెత్తిపై కొడుతూ ఉంటారు. అప్పుడు జీవుడు తన పాత సుఖజీవనంతో
జీవుడితో ఈ బాధమయ జీవనాన్ని మరొకసారి పోల్చుకొని ఇలా విలపిస్తాడు. అయ్యో నా కర్మమా, ఒకప్పుడు ఈ తలపై తియ్యని తలపలు ఊరించే చిరునవ్వుల జల్లుల మధ్య కోమలాంగులైన పరిచారకులు సుగంధాలను వెదజల్లే తైలాలతో మర్దనా చేసేవారే, అటువంటి ఈ తలపై నేడి ఈ కఠిన మనస్కులైన యమదూతలు గొడ్డళ్లతో కొడుతున్నారే, ఆ బతుకెక్కడా ఈ చావెక్కడా అని దుఃఖిస్తూ ఈ పయోవర్షణ పురంలో తనకు అందిన ఊనాబ్దిక శ్రాద్ధాన్ని తిన్నాక ఏడాది గడుస్తుందనగా జీవుడు సీతార్జ అని పేరు కలిగిన పురం వైపు ఈడ్చుకొని పోబడతాడు. దారిలో యమదూతలు పాపాత్ముని నాలుకను కత్తులతో కొద్దిగా నరుకుతూ ఉంటారు. అప్పుడు ఆ పాపి ఇలా గోల పెడతాడు. అయ్యయ్యో, ఒకనాడు నా చక్కని చల్లని కబుర్లు విని ఈ నాలుక రసాభ్యచిత బంధమని లోకులు ప్రశంసించేవారే, 6 రసాల రుచులను మాటల తేటలను అనుభవించిన ఈ నాలుక ఇప్పుడు ఈ ముష్కరులు తెగ్గోస్తున్నారు కదా, అట్టి బ్రతుకక్కడ ఈ చావిక్కడ అని దుఃఖిస్తూ యమదూతల చేత జీవుడు ఈడ్చుకొని పోబడుతూ ఉంటాడు. అనంతరం అదే నగరంలో చనిపోయిన జీవుడికి భూలోకంలో వార్షిక పిండోదకాలను, శ్రాద్ధంలో పెట్టబడిన అన్య పదార్థాలను సేవించి ఆ ప్రదేశంలో ఎప్పటి వరకు బాధలు అనుభవించిన శరీరాన్ని విడిచిపెట్టి పిండజాను పేరు కలిగిన శరీరంలోనికి ప్రవేశించి బహుభీతి అనే నగరానికి చేరుకుంటాడు. ఆ మార్గంలో జీవుడికి తన భూలోకంలో చేసిన పాపాలన్నీ గుర్తుకు రాగా తనను తానే నిందించుకుంటూ ప్రయాణం చేసిన కొద్ది కాలంలోనే యమపురికి చేరుకుంటాడు. ఇక యమలోకం యొక్క విస్తీర్ణం 44 యోజనాలు ఉంటుంది. యముని వద్ద శ్రవణులు అని పేరు కలిగిన 13 మంది ఉంటారు. వీరు బ్రహ్మపుత్రులు. 3 లోకాల్లో ఎక్కడికైనా ఏ ఆటంకమూ లేకుండా సంచరించగలరు. దూర శ్రవణ, దూరదర్శిని విద్యలుంటాయి. వీరు ఈ విశ్వంలో ఎంత దూరంలో ఉన్న మాటలనైనా వినగలరు. అదే విధంగా ఈ విశ్వంలో ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా చూడగలరు. వీరు భార్యలను శ్రవణులు అని అంటారు. వీరు ముల్లోకాలలో గల స్త్రీల యొక్క చేష్టలను, వారి తప్పులని గ్రహించగలరు. ఈ శ్రవణులు ఈ విశ్వంలో ఉన్న స్త్రీ పురుషులు చేసిన పాపాలను చిత్రగుప్తునికి వినిపిస్తూ ఉంటారు. యమలోకానికి చేరుకున్న పాపులు కొండంత ఆకారంతో అలవి మాలిన క్రోధం వలన ఎర్రబడ్డ కన్నులతో భయంకరంగా ఉన్న యమరాజును చూస్తారు. ఆయన ముఖమండలం విశాల దంతయుక్తమై మరింత భయం గొలుపుతూ ఉంటుంది. యమధర్మరాజు యొక్క కనుబొమ్మలను ఒక్కసారి చూడగానే పాపులకు మరింత భయం కలుగుతూ ఉంటుంది. యమధర్మరాజుకు నలువైపులా భయంకరమైన ముఖాకృతితో రూపకట్టిన వేలాది వ్యాధులు ఒక రూపాన్ని ధరించి కనిపిస్తూ ఉంటాయి. యమధర్మరాజు ఒక చేత దండాన్ని, మరొక చేత భైరవ పాశాన్ని ధరించి ఉంటాడు. యమలోకానికి చేరుకున్న ప్రతి జీవి యముని ద్వారా ఆదేశించబడిన శుభ అశుభ గతులకి పోవలసి ఉంటుంది. పాపాత్ములు యముని న్యాయస్థానంలో తీర్పు వెలువడగానే అక్కడ నుండి నరకబాధలు అనుభవించడానికి పంపివేయబడతారు. పుణ్యకర్మలు చేసి పూలదారిలో యమలోకానికి తీసుకురాబడిన జీవులను చూడగానే యముని యొక్క ఆకృతి మారిపోతుంది. సౌమ్య రూపుడై కర్ణ కుండలాలతో, స్వర్ణ కిరీటంతో, ఇతర దైవిక అలంకరణతో చిరునవ్వును చిందిస్తూ కరుణ కలిగిన హృదయంతో యమధర్మరాజు దర్శనమిస్తాడు. ప్రసన్న వదనంతో వారితో మాట్లాడుతూ వారి పుణ్యాలను బట్టి స్వర్గానికో లేదా ఇంకో ఉత్తమమైన జన్మకో పంపిస్తూ ఉంటాడు. కాబట్టి గరుడ పాపకర్మలు చేయువాడు, పుణ్యకర్మల గురించి అసలు ఆలోచించని వాడు, పుణ్యం చేసినా దానికి కొన్ని రెట్ల పాపం చేసినవాడు, వారు ఆడవారైనా సరే సుఖపడరు అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించి చెబుతాడు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.